అబ్బబ్బా! ఏం సక్కదానాలున్నాయిల్లా రోడ్లు. బొక్కల వడ్డ బొంతల లెక్కనే అన్ని గతుకులు అతుకులే గదా! ఇంక మీదికెంచి ఎన్ని గుంతలున్నాయో సూడుండ్రి. గీ తొవ్వ మీద ఒక 4 కిలోమీటర్లు బండిమీద పోతే ఎన్నుపూస మొత్తం బ్రేక్ డాన్స్ చేసి దావకాన్ల షేరికవుడైతే పక్కా అంటున్నారు అక్కడి పబ్లిక్ శానా మంది. కరీంనగర్ కెంచి జగిత్యాలకు పోయే తొవ్వనట గిది. జిల్లాకెంచి జిల్లాకు పోయే తొవ్వలే గింత సక్కదానాలున్నాయంటే ఇగ పల్లెటూరు మొకాన పోయే తొవ్వల సంగతైతే చెప్పవశం కాదనుకోర్రి. గందుకే గీ అన్నకు కోపం వచ్చి రోడ్డు మీద నిరసనకు దిగిండు గిట్లా. ఇగో నెత్తికి హెల్మెట్ చేతుల ఫ్లకార్డు పట్టుకొని కూసున్న గీ అన్న పేరే శ్యామ్ కుమార్ అట. అన్న బండిని పక్కన పెట్టుకొని కూసున్నది జగిత్యాల జిల్లా రేకుర్తి చౌరస్తనట. 8 నెలలకెంచి రోడ్డు మొత్తం గుంతలతోనే ఉన్నది. కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు గుంతలల్ల మట్టి పోసి ఇడ్సబెడుతున్నారట. మళ్ళా వానలు వరదలు జయ్యంగా ఎక్కడి గుంతలక్కన్నే నోళ్లు తెరుచుకునే వరకు పబ్లిక్ పానాలు అరిచేతులు పెట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. మాకు హెల్మెట్ లేకపోయినా లేదంటే సీట్ బెల్ట్ లేకపోయినా ఏది మేము రోడ్డు మీద ఏది ధరించకపోయినా మేము ఫైన్ కడుతూ వస్తున్నాము. అదే విధంగా నేను కూడా అదే క్వశ్చన్ చేస్తున్నాను. మాకు అసలు రోడ్లే సరిగ్గా లేవు కదా, కలెక్టర్ గారిని మరియు కమిషనర్ గారిని పోలీస్ కమిషనర్ గారిని అడుగుతున్నాను. నాకు మీరు ఎంత ఫైన్ కడతారు అని నేను ప్రశ్నిస్తున్నాను. రోడ్లైతే సక్కగుండే కానీ పబ్లిక్ తానైతే అటు ట్యాక్సీల పేరు మీద ఇటు ఫైన్ల పేరు మీద పైసలు మంచిగానే గుంజుతున్నారట ఆఫీసర్లు. సౌలతులు సక్కగా లేనప్పుడు మేమెందుకు ట్యాక్సీలు కట్టాలని అక్కడ ఆఫీసర్లను గట్టిగానే నిలదీసిండు గిట్లా. రూల్స్ చెప్పేటందుకే కానీ పాటించేటందుకు కూడా కదా అని గట్టిగానే రోడ్లు సక్కగా లేకపోయే వరకు అటు బండ్లు ఇటు పానాలు ఖరాబ్ అవుతున్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? మా దగ్గర ట్యాక్సీలు వసూలు చేసినప్పుడు అన్ని సౌలతులు సక్కగా చేయాల్సిందే, లేకపోతే రూల్స్ అన్ని మారవాలి. మీరు రూల్స్ ప్రకారం పబ్లిక్ కు సర్వీస్ చేసినప్పుడే ట్యాక్సీలు వసూలు చేయాలి. గంతేగాని పబ్లిక్ ను మోసం చేస్తామంటే ఊకునేదే లేదు. రోడ్లన్నా సక్కగా చేయాలి, లేకపోతే పబ్లిక్ మీద ట్యాక్సీలన్నా ఎత్తేయాలని గట్టిగానే డిమాండ్ చేసిండు గిట్లా. అన్న మాట్లాడింది సుతం వాజీవే. పబ్లిక్ తాన ట్యాక్సీలు వసూలు చేసినప్పుడు వాళ్లకు కావాల్సిన సౌలతులన్నీ చేయాలి, లేకపోతే ట్యాక్సీలు వసూలు చేయకుండా రూల్స్ మొత్తం మార్చేయాలని అనవట్టిండ్రు. అన్న నిరసన చూసిన పబ్లిక్ శానా మంది. చూడాలి మరి అన్న చేసిన నిరసనతోనన్నా ఆఫీసర్లు రోడ్లు సక్కగా చేస్తారో ఏం కథనో.